स्टार्ट చేద్దామా? हेलो फ्रेंड्स, ठीक है, कुछ ज़्यादा हो गया। हाय दोस्तों, ఏంటిది మాకేంటిది అంటున్నాను. मैं अभी जा रही हूँ ఊటీ। వచ్చిందండి వయ్యారి. నేనుండే ఏరియా ఎంత నేచర్ వైబ్ గా ఉంది కదా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను కోయంబత్తూర్ నుంచి ఊటీకి బయలుదేరుతున్నాను. As soon as I reach my stay, వ్యూ చూసి షాక్ అయ్యాను. చాలా మిస్మరైజింగ్గా ఉన్నింది. అందులో మిస్టీ హిల్, ఫాగీ వెదర్ అండ్ నేచర్ వైబ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది. ఆ మూమెంట్లో నేను ఎంత హ్యాపీగా ఉన్నానో చెప్పలేకపోతున్నాను. సో నేను సింపుల్గా బ్యాక్ యార్డ్లో కూర్చున్నాను, ఫ్రెష్ ఎయిర్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఫ్రెష్ ఎయిర్, చుట్టూ గ్రీనరీ, ఈ మూమెంట్ లైఫ్లో చాలా స్పెషల్గా అనిపించింది. మట్టి వాసన, కూల్ వెదర్, బర్డ్ సౌండ్స్, నేచర్ని ఫీల్ చేస్తుంటే హార్ట్ లైట్ అయిపోయింది. తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను. అన్లిమిటెడ్ బఫే 250 రూపీస్కి ఇచ్చారు. సో అందులో ఇడ్లీ, దోశ, బ్రెడ్ ఆమ్లెట్, ఓట్స్ అండ్ అన్లిమిటెడ్ కాఫీ కూడా ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేశాను ఈ ఫుడ్ని. ఇలా కూల్ వెదర్లో మిస్టీ హీల్ మధ్యలో ఫ్రెష్ ఎయిర్ని ఫీల్ చేస్తూ తినడం చాలా స్పెషల్ అనిపించింది. ఒక కామ్ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో కాఫీ సిప్ చేస్తూ నేచర్ని ఎంజాయ్ చేయడం అంతే. లైఫ్లో ఇలాంటి మూమెంట్ని గుర్తుపెట్టుకుంటాం. బ్రేక్ఫాస్ట్ తర్వాత రూమ్కి వెళ్ళాను. ఆ టీపాయ్ రూమ్ చూసి ఇన్స్టెంట్గా నచ్చేసింది. చుట్టూ చూస్తే మిస్టీ మౌంటైన్స్, లష్ గ్రీన్ ట్రీస్ అండ్ కూల్ బ్రీజ్. ఈ నేచర్ మధ్యలో ఉండడం చాలా పీస్ఫుల్గా అనిపించింది. డోర్ ఓపెన్ చేశాక ఫ్రెష్ ఎయిర్లో ఒక రిలాక్సేషన్ ఫీల్ అయ్యాను. ఒక కామ్ అండ్ స్ట్రెస్ ఫ్రీ అట్మాస్ఫియర్లో ఉండడం, నేచర్ని క్లోజ్గా ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీనెస్గా అనిపించింది. ఇలాంటి లొకేషన్ కొన్ని రోజులు ఉండడం లైఫ్కి ఒక బ్యూటిఫుల్ బ్రేక్ లాగా ఉంటుంది. అవెంచురా ఫర్నీల్లో స్టే చేశాను. పర్ నైట్ 2200. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అయింది ఇందులో. అండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం प्राइसलेस। मैं फिर से ऊटी आई हूँ 4 साल के बाद और मैं ये सुंदर से स्टे में रह रही हूँ। बहुत ही मज़ा आ रहा है। आज वैसे ऊटी में तूफ़ान है बोले हैं, तो मुझे टॉय ट्रेन में जाने का बड़ा मन था, बट आज टॉय ट्रेन बंद है। देखते हैं आगे क्या होता है, लेकिन यहाँ का नज़ारा लाइक ऑफ सही है। दिख रहा है कितना कोहरा रहा है, मतलब होस। ఇక్కడ క్యాంపింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇక్కడ హాబిట్ హోల్స్ స్టే ఆప్షన్ కూడా ఉంది. హాబిట్ హోల్స్ అంటే చిన్న కాజీ రూమ్ బట్ కామన్ వాష్రూమ్ ఉంటుంది. కాస్ట్ అరౌండ్ 3000 పర్ నైట్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ a different and adventurous stay experience, हॉबिट होल కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆప్షన్ ఇక్కడ. मैं अभी जा रही हूँ ऊटी थोड़ा घूमने. आज यहाँ पे साइक्लोन है, तो देखते हैं. मुझे तो बहुत पसंद है साइक्लोन. वैसे చూద్దాం ఏం తిరుగును. నేనుండే ఏరియా ఎంత నేచర్ వైబ్గా ఉంది కదా. I really liked it. ठीक है, ज़्यादा रोल तो नहीं मार रही हूँ, ठीक है, बर्दाश्त कर रही हूँ. ठीक है, मैं जा रही हूँ. मेरा ऑटो आ चुका है. मैं ऑटो लेके जा रही हूँ यहाँ पे ट्रैवल करने के लिए. अब यहाँ पे स्कूटीज अवेलेबल नहीं है, सो मैं राइड करूँ. ठीक है, मैं दिखाती हूँ मेरी लोकेशंस. दिख तो रहा. సో నేను ఊటీ లోకల్ సైట్ సీయింగ్ చూడడానికి వెళ్ళబోతున్నాను ఆటోలో. సో నా స్టే నుంచి ఆటో కాస్ట్ పర్ డే 1600 తీసుకున్నారు. ఆటోలో ట్రావెల్ చేయడం చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. గాలికి టచ్ అవుతుంది. మిస్టీ వెదర్లో సీనరిక్ వ్యూ ఎంజాయ్ చేయడం సూపర్గా అనిపించింది ఆటో. ఊటీలో నేను ఒక టీ ఫ్యాక్టరీకి వెళ్ళాను. ఇక్కడ టీ ఎలా ప్రిపేర్ చేస్తారు చాలా ఇంట్రెస్టింగ్గా తెలుసుకున్నాను. ఫస్ట్ స్టెప్ టీ లీఫ్ కలెక్షన్ చేస్తారు. ఫ్రెష్ టీ లీవ్స్ని ప్లాంటేషన్ నుంచి హ్యాండ్ పిక్ చేస్తారు.
సెకండ్ స్టెప్ వితరింగ్. లీవ్స్ని లార్జ్ ట్రేస్ పైన స్ప్రెడ్ చేసి డ్రై చేస్తారు. థర్డ్ స్టెప్ రోలింగ్ అండ్ కటింగ్. మషిన్లో కట్ చేసి టీ లీవ్స్కి షేప్ ఇస్తారు. ఫోర్త్ స్టెప్ ఫర్మెంటేషన్. ఆక్సిడేషన్ ప్రాసెస్ వాళ్ళ టీకి పర్ఫెక్ట్ కలర్ అండ్ అరోమా వస్తుంది. ఫిఫ్త్ స్టెప్ డ్రైయింగ్ అండ్ సార్టింగ్. హై టెంపరేచర్లో డ్రై చేస్తారు. డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ టీ సెపరేట్ చేస్తారు. సిక్స్త్ స్టెప్స్ ఫైనల్గా ప్యాకెట్లో ప్యాక్ చేసి సేల్కి రెడీ చేస్తారు. ఫ్యాక్టరీలో ఫ్రెష్ టీ టేస్ట్ చేశాను. చాలా స్ట్రాంగ్ అండ్ అరోమాటిక్గా అనిపించింది. ఇప్పుడు నేను ఊటీ బొటానికల్ గార్డెన్కి వచ్చానండి. ఇక్కడ ఫుల్ గ్రీనరీ, కలర్ఫుల్ ఫ్లవర్స్ అండ్ పీస్ఫుల్ వైబ్స్ ఉందండి. చుట్టూ చూస్తే డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్, రెడ్, ఎల్లో, పింక్, అలానే వైట్ అన్నీ బ్లూమింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అలాగే అండి గార్డెన్ టికెట్ ఎంట్రీ 100 రూపీస్ పర్ పర్సన్ అండి. యూజ్ ట్రీ షాడోలో రిలాక్స్ అవ్వడం, కూల్ వెదర్ ఎంజాయ్ చేయడం చాలా సూదింగ్ ఫీల్ ఇచ్చింది. అలా అన్నమాట. ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ గార్డెన్స్ ఉన్నాయి. ఇటాలియన్ గార్డెన్, రోజ్ గార్డెన్, అలా చాలా గార్డెన్స్ ఉన్నాయండి. సో ఇక్కడ 100+ ఇయర్స్ ఓల్డ్ ట్రీస్, రేర్ ప్లాంట్ స్పీసీస్ కూడా ఉన్నాయి. సో నేచర్ లవర్కి పర్ఫెక్ట్ ప్లేస్ అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్కి అయితే సూపర్ స్పాట్ అనమాట. ఊటీ బొటానికల్ గార్డెన్లో స్ట్రెస్ని మర్చిపోండి, పీస్ఫుల్గా వైబ్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ మస్ట్ విజిట్ ప్లేస్ అండి. సో ఇప్పుడు నేను ఒక ప్రైవేట్ టీ గార్డెన్కి వెళ్తున్నాను. చాలా పెద్ద ఏరియాలో లష్ గ్రీన్ టీ ప్లాంటేషన్, అసలు కూల్ వెదర్ అండ్ పీస్ఫుల్ వైబ్. అసలు ఇక్కడ మిస్టీ హిల్స్, ఫ్రెష్ ఎయిర్ అండ్ సైలెంట్ అట్మాస్ఫియర్ అండి. చాలా నచ్చింది, మంచి ఫీల్ ఇచ్చింది. సో నేను ఇప్పుడు ఉదగమండలం రైల్వే స్టేషన్కి వచ్చానండి. ఊటీ టాయ్ ట్రైన్కి కోసం వచ్చాను, బట్ అన్ఫార్చునేట్లీ ట్రైన్ అవైలబుల్ లేదు, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో స్టేషన్ చాలా క్లీన్ అండ్ పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఐ లవ్ ఊటీ టెంప్లేట్ అండ్ టాయ్ ట్రైన్ సెటప్ కూడా అట్రాక్టివ్గా ఉంది. ఈవినింగ్ టైంలో కూల్ వెదర్లో ఇక్కడ టైం స్పెండ్ చేయడం చాలా పీస్ఫుల్గా ఇచ్చింది ఫీల్ అయితే. దో ట్రైన్ మిస్ అయింది, నేచర్ వైబ్ ఎంజాయ్ చేశానండి సూపర్గా. సో ఇప్పుడు నేను బ్యాక్ టు మై స్టే వచ్చేసానండి. సో నైట్ టైంలో ఇక్కడ బాన్ఫైర్ అరేంజ్ చేశారు. పక్కనే మ్యూజిక్, హాట్ కాఫీ అండ్ బెవరేజెస్, చాలా కోజీ అండ్ చిల్ వైబ్స్. అసలు వెదర్ సూపర్ కూల్గా ఉండింది. బాన్ఫైర్ దగ్గర హీట్ ఫీల్ అవ్వడం, మ్యూజిక్ ఎంజాయ్ చేయడం చాలా రిలాక్సింగ్గా అనిపించింది. చాలామంది ఇక్కడ గ్యాదర్ అయ్యారు. అందరితో కలిసి ఫన్ టైం స్పెండ్ చేశాను అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ట్రిప్లో ఒక బెస్ట్ మెమొరీగా ఉంటాయండి. ఊటీలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మస్ట్ ట్రై అండి. ఇప్పుడు నా స్టే నుంచి లీవ్ అవుతున్నాను. మార్నింగ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేశాను, బట్ హానెస్ట్లీ ఈ ప్లేస్ వదిలి వెళ్ళాలనిపించట్లేదండి. ఊటీలో ఉన్న నేచర్ వైబ్, మిస్టీ వెదర్ అండ్ కామ్ అట్మాస్ఫియర్ చాలా హార్ట్ టచింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అరౌండ్ 7 degree టెంపరేచర్, ఫుల్ ఫాగ్ కవర్ అయిన వ్యాలీస్, కూల్ బ్రీజ్ అండ్ లష్ గ్రీన్ ట్రీస్ గార్డెన్. ఈ బ్యూటీని వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయడం చాలా కష్టం అండి. సో నేను నేచర్ ఈస్ నాట్ అ ప్లేస్ టు విజిట్, ఇట్ ఈస్ హోమ్ అని అన్నారు కదా. అండ్ ఊటీలో ఉన్న 2 days నాకు అది నిజంగా అనిపించింది. ఎవ్రీ మూమెంట్ ఫ్రమ్ సీనరిక్ వ్యూ టు మై బ్యూటిఫుల్ స్టే, bonfire nights and పీస్ఫుల్ మార్నింగ్ అన్ఫర్గెటబుల్ మెమొరీస్గా ఉండిపోయింది. ఇప్పుడు బ్యాక్ టు హోమ్ వెళ్ళాలి, బట్ ఊటీ ట్రిప్ని నాకు లైఫ్ లాంగ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది. ఇఫ్ యూ లవ్ నేచర్, కూల్ వెదర్ అండ్ పీస్ఫుల్ వైబ్, వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఈ ప్లేస్ మస్ట్ విజిట్ ప్లేస్ అండి. ఊటీ ఈస్ ట్రూలీ మ్యాజికల్. ఇఫ్ యూ లవ్ మై వ్లాగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.